హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నెల్లూరు స్టైల్లో మినపప్పుతో పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. అది కూడా మామిడికాయ కాంబినేషన్ తోటి. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. మినుము ఇనుము అంటారు కదా, చాలా బలం. పెరిగే పిల్లలకి బలాన్ని ఇస్తుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే దాని రుచి మనం మాటల్లో చెప్పలేం. మరెందుకు ఆలస్యం, మీరు కూడా ఎలా చేయాలో చూసి ఒకసారి చేసి ఎలా వచ్చిందో చెప్పండి. మరి ఇంకా లేట్ చేయకుండా వీడియో చూసేద్దాము. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదే మొదటిసారి చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ నెల్లూరు స్టైల్ మినపప్పు పచ్చడికి కావాల్సింది మెయిన్ మినపగుళ్ళు. మనకి ఎంత కావాలో అంత తీసుకోవాలి. దీనికి కొలతలంటూ ఏమీ లేవు. అలాగే ఒక మామిడికాయ. ఇప్పుడు మామిడికాయ సీజన్ కాబట్టి మామిడికాయ వాడుతున్నాము, లేదంటే చింతపండు వేసుకోవాలి. ఇప్పుడు ఈ మామిడికాయని చెక్కు తీసి తురుముకోవచ్చు, లేదా చిన్న చిన్న ముక్కల కిందైనా తరుక్కోవచ్చు. మామిడికాయని ఇలా తురిమి పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు కోసం మూకుల్లో కొంచెం 2 స్పూన్లు నూనె వేసి వేడి చేశాను. నూనె వేడెక్కింది. నూనె వేడెక్కిన తర్వాత మనం తీసుకున్న మినపప్పు దోరగా వేయించుకోవాలి. కలుపుతూ ఉండాలి, అలా వదిలేస్తే మాడిపోతుంది. మాడకుండా దోరగా వేయించుకోవాలి. కొంచెం కలర్ మారింది కదా, కొద్దిగా మారింది. ఇలా లైట్గా కలర్ మారినప్పుడు 1 చెంచా మెంతులు వేయాలి. మెంతులు ముందే వేస్తే మాడిపోతుంది, అందుకోసం మినపప్పు వేగడానికి టైం పడుతుంది కదా, కొంచెం వేగాక వేయాలి. అలాగే 2 చెంచాలు ధనియాలు, అలాగే 1 చెంచా జీలకర్ర వేసి ఇప్పుడు ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. మినపప్పు ధనియాలు కొంచెం వేగిన తర్వాత కారానికి సరిపడా ఎండుమిరపకాయలు కూడా వేసి వేయించుకోవాలి. మినపప్పు ఎర్రగా వేగిన తర్వాత కొంచెం ఇంగు వేయాలి. వేసి అసలు కలిపి స్టవ్ కట్టేస్తే ఆ వేడికి ఇంకొంచెం వేగిపోతుంది. ఇది కొంచెం బాగా ఆరనివ్వాలి. మనం వేయించుకున్న మినపప్పు పోపు అంతా కూడా ఆరిపోయింది బాగా. ఇప్పుడు ఇది మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కొద్దిగా ఉంచుకుందాము, పైన తాలింపులాగా వేసుకుందాం ఇది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. వేసి ముందు కచ్చాబచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కచ్చాబచ్చగా గ్రైండ్ చేసుకున్న దాంట్లో మనం తురిమి ఉంచుకున్న మామిడికాయ వేసుకోవాలి. వేసుకుని ఇప్పుడు మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. అది మనకి నచ్చినట్టుగా మెత్తగా కావాలా, కొంచెం బరకగా కావాలా, పల్చగా కావాలా, గట్టిగా కావాలా, దాన్ని బట్టి మనకు అవసరాన్ని బట్టి నీళ్లు పోసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం రవ్వలాగా గ్రైండ్ చేశాను. ఇది మామిడికాయ తడికే ఇలాగ అయ్యింది. ఇది ఇలాగే ఉంచుకుంటే వారం రోజులైనా పాడవ్వదు. ఇలా గట్టిగాను మామిడికాయ నీళ్లు పోయకుండా గ్రైండ్ చేసాం కదా, కొంచెం పల్చగా కావాలంటే నీళ్లు పోసుకోవాలి. నేను కొంచెం నీళ్లు పోస్తున్నాను. పచ్చడి గ్రైండ్ చేయడం అయిపోయింది. చూసారు కదా, నేను ఈ కన్సిస్టెన్సీలో తీసుకున్నాను. రైస్లోకి కాబట్టి ఇలా బాగుంటుంది. ఇంకొంచెం పల్చగా చేసుకుంటే టిఫిన్లో కూడా తినచ్చు. ఇప్పుడు ఇది ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాము. కొంచెం తీపి ఇష్టపడే వాళ్ళు ఉంటే కొంచెం బెల్లం వేసుకోవచ్చు. అవి ఆంధ్రాలో అయితే వేస్తారు కానీ నెల్లూరు సైడ్ వేయరు, అందుకని ఇప్పుడు వేయలేదు నేను. ఇప్పుడు ఇది సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నాం. ఇలాగ సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాక మనం ఇందాక కొంచెం పోపు ఉంచుకున్నాం కదా, ఇది పైనుంచి వేసుకుందాము. అంతే, ఎంతో టేస్టీగా ఉండే నెల్లూరు స్టైల్ మినపప్పు పచ్చడి రెడీ. ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది.